పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష. లేదంటే పర్మిషన్ మాట్లాడమని చెప్తున్నా. ఎంతసేపు చెప్పండి అధ్యక్ష? 3 minutes. 3 minutes అధ్యక్ష. 3 minutes. 5 minutes 5 minutes. అధ్యక్ష, మనం ఒక పక్కన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ఉంటే, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ప్రగతి ఏంటంటే టోటల్ గా డిస్ట్రక్షన్ అధ్యక్ష. ఏ విషయంలో చూసినా, ఆఖరికి వైన్స్ విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ, శాండ్ విషయంలో కానీ, మైన్స్ విషయంలో కానీ, ల్యాండ్స్ విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ అన్నిటిల్లోనే అత్యంత దారుణమైన పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష, కనీసం కరోనా వచ్చిన సమయంలో కూడా అధ్యక్ష, కరోనా బెటరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కరోనా వైరస్ బెటర్ అని చెప్పి ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, కరోనా సమయంలో ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఏదైతే ఋషికొండ దగ్గరే పక్కనే మనకి కైలాసగిరి హిల్స్ ఉన్నాయి అధ్యక్ష. అది పబ్లిక్ టూరిజం ప్లేస్ సార్. పబ్లిక్ టూరిజం ప్లేస్ లో ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ కాసేపు గడిపి వచ్చిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉంది కదా అని చెప్పి కరోనా సమయంలో వారి షాప్స్ అన్ని క్లోజ్ చేసి కైలాసగిరిని ఆఫ్ చేశారు అధ్యక్ష. మంచి పని చేశారు. ఎందుకంటే పబ్లిక్ ని వెళ్లకుండా కట్టడి చేసిన పని మంచి పని అధ్యక్ష. ఇది ఒక్కటే ఆయన చేసిన మంచి పని. కానీ దారుణం ఏంటంటే అధ్యక్ష, VMRDA సంస్థ ద్వారా ఎవరైతే అక్కడ ఉన్న షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ దగ్గర నుంచి మళ్ళీ రెగ్యులర్ మంత్లీ బిల్స్ ఏదైతే అద్దెకి ఇచ్చారో షాప్స్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఒక్కొక్క చిన్న వ్యాపారస్తుల దగ్గర 7 లక్షలు 8 లక్షలు వాళ్ళ దగ్గర వసూలు చేసే అధ్యక్ష, ఆఖరికి వాళ్ళు ఎంతో మానసికంగా కృంగిపోయి ఒక పక్కన కరోనా సమస్యతోటి రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు విధించిన ఏదైతే VMRDA ద్వారా డబ్బులు కట్టవలసిన పరిస్థితి ఉందో వాళ్ళు డబ్బులు కడితేనే కానీ బయటికి రాలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, ఆ VMRDA దయచేసి ఇదివరకు కరోనా సమయంలో 9 నెలల సమయంలో ఏదైతే డబ్బులు కట్టారో చిరు వ్యాపారులు కాబట్టి వారికి కొంత టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టకుండా చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటి వరకు మనం డెవలప్మెంట్, టూరిజం అన్ని విధాలుగా మనం బాగు చేయాలనే ఉద్దేశంతో మనం ఉన్నప్పుడు అధ్యక్ష, పాత జరిగిన విషయాలను కూడా తమ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే డెవలప్ స్పిరిచువల్ థీమ్ పార్క్ అని అధ్యక్ష, అక్కడ ఏదైతే మన స్పిరిచువల్ థీమ్ వాటర్ పార్క్ అత్యంత అద్భుతంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష జీవో నెంబర్ 65, జీవో నెంబర్ 50 ద్వారా టెంపుల్ పార్క్ 5 స్టార్ హోటల్ విత్ ఆల్ వెజిటేరియన్ ఫెసిలిటీస్ తోటి, నో లిక్కర్, నో నాన్ వెజ్ అకామిడేషన్ తోటి అక్కడ ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ప్రాసెస్ ని డెవలప్ చేసి అధ్యక్ష టెండర్ ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఆ టెండర్లు 18 కోట్ల రూపాయలు ఎవరికైతే వచ్చిందో ఇంటర్నేషనల్ స్పెసిఫికేషన్స్ తోటి పిలిచిన తర్వాత 2012, 2013లో అధ్యక్ష ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ మంత్రివారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్న అధ్యక్ష, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వారికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. అది దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఇండియాస్ బిగ్గెస్ట్ స్పిరిచువల్ ఫ్యామిలీ డెస్టినేషన్ పార్క్ అధ్యక్ష. దాంట్లో 38 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసింది అధ్యక్ష ప్రభుత్వము 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో 2014లో 38 ఎకరాలు అలిపిరి దగ్గర, తిరుపతి దగ్గర, నెక్స్ట్ ఎస్వి పార్కు, జూ పార్క్ అధ్యక్ష తిరుపతిలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు ఏదైతే ఎవరికైతే ఇది వచ్చిందో ఈ ల్యాండ్ తీసుకున్నారో 18 కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత అధ్యక్ష వాళ్ళు పర్మిషన్స్ కి అప్లై చేశారు అధ్యక్ష 2014 నుంచి 2015 వరకు. కానీ అది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళకి రాలేదు అధ్యక్ష. రాని మలాని కారణం ఏంటంటే ఎస్పీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ తర్వాత ఎస్పీ నేషనల్ పార్క్ ఉందనే ఉద్దేశంతో ఇవ్వలేదు అధ్యక్ష. సబ్సిక్వెంట్ గా అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్డ్ దట్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఫ్రమ్ ఎకో సెన్సిటివ్ జోన్ అధ్యక్ష అండ్ గివెన్ క్లియరెన్స్ June 2021 అధ్యక్ష. June 2021 అంటే మన కరోనా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆ టైంలో వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి తిప్పలు మొదలైన అధ్యక్ష పాపం వాళ్ళకి. ఆగస్టు 2021 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టి వాళ్ళు ఎవరంటే అధ్యక్ష వైష్ణవి వెర్సటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్ష.
6 నెలల కాలంలో రోజు పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి పిలిపించి, తర్వాత వాళ్ళు క్యాంప్ ఆఫీస్కి పిలిపించి అధ్యక్ష, సెక్రటేరియట్కి పిలిపించి 25 మీటింగ్లు జరిగినాయి అధ్యక్ష. 25 మీటింగుల్లో ఏమని చెప్పారంటే అధ్యక్ష, 2 మీటింగ్స్ అయితే సీఎం గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఒక పక్కన ఆర్బిట్రేషన్ ప్రాసెస్ లో ఉండగా ఈ ల్యాండ్ మీరు ఇస్తారా సస్తారా, లేకపోతే మిమ్మల్ని షూట్ చేస్తాము, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని బాదుతాము అని బెదిరిస్తే అధ్యక్ష, ఏమీ చేయలేనటువంటి నిస్సాయిత స్థితి. ఏమీ చేయలేనటువంటి నిస్సాయిత స్థితిలో వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు వారు స్టేటస్ కో మెయింటైన్ చేశారు అధ్యక్ష. స్టేటస్ కో ఉన్నప్పటికీ కూడా సరే అధ్యక్ష వారికి న్యాయం చేసేటటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి న్యాయం చేసేటట్టు మళ్ళీ వాళ్ళకి ఏదైతే 38 ఎకరాల ల్యాండ్ ఉందో అది వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేయవలసిన బాధ్యత గౌరవ మంత్రి గారి పైన ఉంది అని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదములు. మంత్రి గారు రిప్లై. అధ్యక్ష, సీనియర్ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, విష్ణుకుమార్ రాజు గారు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. సోమిరెడ్డి గారు అనేక